సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతగా ఏముంది అందులోని? ఏం ఇస్తున్నాడా? ఫ్రీ గ్యాస్ బండ్ అన్నాడు, ఒక కలెక్షన్ ఇస్తున్నాడు, ఒక కలెక్షన్ ఇవ్వట్లేదు. అమ్మఒడు అన్నాడు, 1500 అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఏదైనా ఇచ్చాడా? ఎందుకు కూటమి ప్రభుత్వం అన్యాయం. ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానాలో కొంచెం ఖాళీగా ఎందుకు కదా? అప్పుడు జగన్ చేయలేదంటే అప్పుడు ఆ దగ్గర ఖజానా ఉందా? అప్పుడు ఉంది ఆ దగ్గర? బాగా ఇచ్చేసాడు, అప్పుడు ఎలా ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా ఖాళీ చేశాడు అనుకో. నేను చెప్తాను, వీళ్ళేం చేశారేంటి? వీళ్ళేం చేశారా? ఏం చేశాడు? ఎవరికా నీకు ఇచ్చాడా? అదే 150 ఇచ్చాడు, 50 ఎగదింగాడు. అందరికి ఇవ్వాలి ఇచ్చినప్పుడు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు పంచిపెట్టలేదాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాడతాను ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారేంటి? వస్తున్నారు, చూడాలి ఏమై ఎలాగ ఉంటుందని. వస్తే మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ ఈ పట్టు వస్తే మళ్ళీ ఆడే వస్తాడు. అయ్యా ఎవరు? జగనే వస్తాడు. ఏంటి అంతే వస్తాడు. ఇప్పుడు జనాల మీద వ్యతిరేక వచ్చేసింది అప్పుడేని. ఎవరు చూసినా అమ్మఒడి తిడుతున్నారు. అమ్మఒడి ఇచ్చాడా? పిల్లలకి ఇది ఇచ్చాడా? అంటే వచ్చే సంవత్సరం వచ్చా మరి ఈ సంవత్సరం వేయాలి కదా. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళు ఊరుకోరు కట్టించుకోవడం. వాళ్ళు స్కూల్ యజమాని ఊరుకోరుగా. అమ్మఒడి ఏ సంవత్సరం ఆ సంవత్సరంగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నట మా ప్రభుత్వ అధికారులు ఆడొస్తుంది ఈ బాడికి వేసేసేవాడు, మొత్తం అన్ని ఇచ్చేవాడు ఈ బాడికి. విద్యా వ్యవస్థ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏం నాశనం, సర్వనాశనం అయిపోయింది స్కూల్. మళ్ళీ శుభ్రం చేశాడు, మళ్ళీ నాశనం చేశాడు. ఇప్పుడు ఏ అంటే అదే అంటాడు, ఇది అంటాడు. ఉండే కొద్ది ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండవు, తీసేస్తారు. అన్ని ప్రైవేట్ స్కూల్కి ఇస్తున్నాడు వీడు బాగా.